ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలి భారీ శిల్పాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతిలో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో తూళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని నేడు చంద్రబాబు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మరియు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవన్తో సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అమరజీవి త్యాగ శిల్పం పేరుతో రూపొందించిన ఈ విగ్రహాన్ని అమరావతి ప్రాంతంలోని శాఖమూరు పార్కులో మొత్తం 6.80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ను ఉపయోగించారు. కేవలం 6 నెలల కాలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ఈ ప్రాజెక్టుకు తొలి దశ పనులను పూర్తి చేసి శిల్పాన్ని ఆవిష్కరణ గావించారు. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన తొలి భారీ శిల్పంగా ఈ విగ్రహం ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. ఈ ప్రాజెక్ట్ 2వ దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని స్మరించుకొని చారిత్రక స్మారకంగా ఈ విగ్రహం నిలవనుంది. అమరావతి కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం కోసం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు ఆయనకు సరైన గుర్తింపును ఇచ్చారు.